ఇటీవల కాలంలో కంబోడియాలో భారత్పై సైబర్ దాడి చేయడానికి పలు సంస్థలు పుట్టుకొస్తున్నాయని విశాఖ నగరం పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాలైన కంబోడియా, లావోస్, వియత్నాంలలో భారతదేశపు యొక్క వినియోగదారులపై సైబర్ దాడులు చేయడానికి ఎన్నో సంస్థలు పుట్టుకొస్తున్నాయని, ఆ సంస్థలలో పనిచేయడానికి భారతీయ యువకులను వలవేసి ఆశ చూపి అక్కడికి తీసుకెళ్ళి అటు పిమ్మట అష్ట కష్టాలకు గురి చేయడం జరుగుతోందని విశాఖ పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇలా తూర్పు ఆసియా దేశాలైన కంబోడియా, లావోస్, వియత్నాంలలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం వెనుక చైనీయుల పాత్ర ఎక్కువగా ఉందని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. చైనా ఇలాంటి సంస్థలను అడ్డు పెట్టుకొని వాటిలోకి బలవంతంగా భారతీయులను రిక్రూట్ చేసుకుని వారి చేత వెట్టి చాకిరి చేయిస్తూ, చేయని వారిని హింసిస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా ఇక్కట్ల పాలు చేయడానికి చూస్తోందనేది ఈ దర్యాప్తు సంస్థల వాదన. వీరి వాదనకు తగినట్లుగానే ఇటీవల ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా కంబోడియా, వియత్నాం, లావోసుల్లో ఎన్నో సంస్థలు ఈ సైబర్ దాడుల కోసమే పుట్టుకొచ్చాయని, ఈ సంస్థల చేతులు కలిపి భారతదేశంలో నానాటికి పెరుగుతున్న పోలీసుల ఒత్తిడితో ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని మన దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ఈ స్థావరాల ద్వారా వీరు స్థానికంగా ఉన్న పేద యువకులను ఆకర్షించి వారిని ఈ సైబర్ ఉచ్చులోనికి లాగి తద్వారా భారతీయుల ద్వారానే భారతదేశంపై సైబర్ దాడులకు పాల్పడుతున్నారని తేలింది. ఇదంతా కూడా వెనక నుండి చైనా నడిపిస్తున్న వ్యవహారంగా ఆరోపణలు, విమర్శలు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ భారత్కు ఎంతో మిత్రదేశాలుగా పేరున్న కంబోడియా, లావోస్, వియత్నాంలు అటువంటి చోట్ల ఇలాంటి సంఘటనలు, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుండడం విచారకరం. కంబోడియా, లావోస్, వియత్నాంలతో భారత్కు సాంస్కృతిక పరంగానూ ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హిందుత్వ పరంగా, బౌద్ధ మతం ఆధారంగా ఈ మూడు దేశాలు భారత్కు ఎంతో దగ్గరైన దేశాలు. ఈ దేశాలలో హిందూ, బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ దేశాలలో భారత్ అంటే ఎంతో గౌరవం ఉంది. ఇంతటి గౌరవం ఉన్న ఈ దేశాలలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అటువంటి సంఘటనల కారణంగా ఈ దేశాలకు, భారతదేశానికి మధ్య సంబంధాలపై ఇబ్బందులు ఏర్పడే పరిణామాలు సంభవించడం ఎంతవరకు సమర్థనీయం. ఇప్పటికైనా భారత్ ఈ విషయాన్ని ఈ మూడు దేశాలతో చర్చించాలి. ఈ మూడు దేశాలు కూడా భారత్ లేవనెత్తుతున్న ఈ అంశాలను, ఇటీవల బయటపడుతున్న పరిణామాలను తమ వంతుగా గమనించాలి. ఇలాంటి చర్యలు తమ భూభాగంలో జరగకుండా చూసుకోవాలి. లేదంటే ఇది కూడా తమ భూభాగాన్ని ఉపయోగించి మరొక దేశంలో అలజడి సృష్టించే తీవ్రవాదంగానే పరిగణించాల్సి వస్తుంది. అదే జరిగితే ఈ మూడు దేశాలు మరియు భారత్తో సంబంధాలు ఇక్కట్ల పాలయ్యే అవకాశం ఉంది, దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ దిశగా ఈ తూర్పు ఆసియా దేశాలు, భారతదేశ ప్రభుత్వం గట్టిగా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి దుస్తులకు దేశాల మధ్య సంబంధాలను చెడగొట్టే అవకాశం ఇవ్వకుండా చూడాలి.